హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా కొనసాగుతుంది. ఎవరు ప్లే ఆఫ్ వెళ్తారు అనేది చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంది. నిన్న రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలవడంతో ఈ టేబుల్ ఇంకా ఇంట్రెస్టింగ్గా మారిపోయింది. సో ప్లే ఆఫ్కి ఎవరు వెళ్తారు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్గా మ్యాచెస్ చూస్తున్నవారు ఐపీఎల్ ఫ్యాన్స్ ముఖ్యంగా అండ్ వాళ్ళ ఎస్ఆర్హెచ్ ఎల్ఎస్జీ మ్యాచ్ కోసం వెయిట్ చేసేవారు వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ప్లే ఆఫ్ వెళ్ళే 4 టీమ్స్ ఏమనుకుంటున్నారు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ మీకు చాలా ఎర్లీగా వస్తాయి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే కోల్కతా నైట్ రైడర్స్ 11 మ్యాచెస్లో 8 గెలిచి వెళ్ళిపోయింది ఆల్రెడీ ప్లే ఆఫ్. పాజిటివ్ 1.5 రన్ రేట్, టైటిల్ ఫేవరెట్ కూడా ఈ టీం ఈసారి. నెంబర్ 2లో రాజస్థాన్ రాయల్స్ 11 మ్యాచెస్లో 8 గెలిచింది, 0.4 రన్ రేట్ కాస్త తగ్గినా కూడా ప్లే ఆఫ్కి వీళ్ళు క్వాలిఫై అయిపోయినట్లే దాదాపు. నెంబర్ 3 సిఎస్కే 11 మ్యాచెస్లో 6 గెలిచింది, 0.7 రన్ రేట్ అండ్ వీళ్ళు కూడా ప్లే ఆఫ్ వెళ్తారు ఎందుకంటే ఆల్రెడీ మంచి రన్ రేట్ ఉంది అండ్ బౌలింగ్ బాగుంది. అండ్ నెక్స్ట్ నెంబర్ 4లో ఎస్ఆర్హెచ్ ఉంది, 11 మ్యాచెస్లో 6 గెలిచారు అండ్ -0.06. 4th ప్లేస్లో అయితే ఉంది కానీ చాలా డేంజర్లో ఉందని చెప్పొచ్చు. రన్ రేట్ కూడా నెగిటివ్లోకి వచ్చేసింది. నెంబర్ 5 ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్క విజయంతో 5th ప్లేస్కి వచ్చారు, 12 మ్యాచెస్లో 6 గెలిచారు, -0.316. నెంబర్ 6 లక్నో సూపర్ జైంట్స్ 11 మ్యాచెస్లో 6 గెలిచారు, -0.3. సో రన్ రేట్ కూడా అన్ని టీమ్స్కి సిఎస్కే, ఎస్ఆర్హెచ్, ఢిల్లీ క్యాపిటల్స్, ఎల్ఎస్జీకి చాలా దగ్గరగా ఉంది. వాళ్ళ ఎస్ఆర్హెచ్ ఎల్ఎస్జీ మ్యాచ్లో ఎవరు గెలిచినా కూడా ఒక విజయం ఎక్స్ట్రా అవుతుంది అండ్ వాళ్ళు ప్లే ఆఫ్కు చాలా దగ్గరగా వెళ్ళిపోతారు. కాస్త పాజిటివ్ రన్ రేట్ అవుతుంది. సో ఇవాళ గెలవడం అనేది ఎస్ఆర్హెచ్కు అండ్ ఎల్ఎస్జీకి కూడా ఇంపార్టెంటే. ఎస్ఆర్హెచ్ అయితే ఫైనల్గా గ్లెన్ ఫిలిప్కు అవకాశం ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ విదేశీ ప్లేయర్స్ని ట్రై చేసినా ఎవరు రాణించట్లేదు. గ్లెన్ ఫిలిప్కి ఛాన్స్ ఇస్తారనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇవాళ గెలిచినట్లయితే అది ఈ టీమ్స్కి ప్లే ఆఫ్ వెళ్ళడానికి ఈజీ. అండ్ వర్షం కూడా పడుతుంది, మ్యాచ్ రద్దు కావచ్చు అని చెప్పి ఊహాగానాలు వస్తున్నాయి. సో మొత్తానికి మ్యాచ్ జరుగుతుందని ఆశిద్దాం. అండ్ ఇవాళ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ కిరణ్ సై